సెల్ఫీ విత్ టెంపుల్ అనే ఒక ప్రోగ్రామ్ చిత్రగుప్తులో మనం స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. ఫస్ట్ నీ దేవాలయాన్ని ఏదో తెలుసుకో, నీ కాలనీలను, నీ ఇంటి దగ్గరనో లేకపోతే నీ ఊర్లను, నీ ప్రదేశంలను, ఎక్కడను ఫస్ట్ నీ గుడి నువ్వు తెలుసుకో, నీ సూత్రాలు ఏందో నువ్వు తెలుసుకో, నీ దేవాలయాలు బాగుంటే మనమందరం బాగుంటాం. ఇన్ఫ్యాక్ట్ హైందవ శంకారావంలో కూడా చిన్న జీయర స్వామి గారు ఇదే మాట మాట్లాడారు. సో సెల్ఫీ విత్ టెంపుల్ అనే ఒక స్లోగన్ తీసుకొని చిత్రగుప్తు ముంగటకు వచ్చింది. సో ఆ భాగంగా రామ ప్రాణ ప్రతిష్ఠ 11వ ఏదైతే మన యానివర్సరీ ఉండనో ఆ బాలరాముడిది, అదే రోజు మళ్ళొకసారి సెల్ఫీ విత్ టెంపుల్ అని చెప్పి, ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాలనంటే దానికంటే ముందు మీ ఆదరణకు నేను పాదాభివందనం చేస్తున్న ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్కి నేను దాసుడిని అయిపోయినా. ఇన్ఫ్యాక్ట్ ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే 11th January నా బర్త్డే కూడా వచ్చింది. నేను ఆ రోజు మేమందరం చిత్రగుప్తు టీం అంతా సెల్ఫీ విత్ టెంపుల్ మనం అనుకున్నాం కదన్నా, వాక్ ద టాక్ మనం కూడా ఉండాలి కదన్నా, తెలంగాణలో పుణ్యక్షేత్రాలను మనం దర్శనం చేద్దామనన్నా, తద్వారా అక్కడ ఉన్న స్థల పురాణాన్ని కూడా మనం మాట్లాడదామని అని చెప్పి మేము డిసైడ్ చేసుకున్న తరుణంలో మేము 3 దేవాలయాలను, ఎస్పెషలీ ఇంపార్టెంట్ దేవాలయాలు ఏవైతే ఉంటాయో ఆ 3 దేవాలయాలని మేము ఎన్నుకున్నాం. ఏవేవనంటే మన ఇదేంది వేములవాడ రాజరాజేశ్వరుడి దేవాలయం, మన కపికిషోరుడు స్వయంభూగా వెలిసిన కొండగట్టు, ఇంకా ధర్మపురి. ఈ 3 దేవాలయాలకు ఒక ప్రత్యేకత ఉన్నది అని చెప్పి స్థల పురాణాలు కూడా చెప్తాయి. సో వేములవాడ రాజరాజేశ్వరుడి దర్శనం చేసుకున్నప్పుడు మాకు తెలిసింది ఏంటంటే, రాజరాజేశ్వరుడి దేవాలయం ఏదైతే ఉన్నదో, ఈశ్వరుడి దేవాలయం రాజరాజేశ్వరి సతీ సమేతంగా రాజరాజేశ్వరుడు కొలువైన ఆ వేములవాడను దక్షిణ కాశీ అని కూడా అంటారన్నట. హరిహర క్షేత్రం అని చెప్పి చెప్తారు. ఇక్కడ మన కోడెళ్ళు అని అంటారు కదా, కోడెల ఎద్దులు అవి చాలా ఫేమస్. ఇక్కడ ఒక చిన్న స్థల పురాణం ఏంటంటే, వెనకటికి ఆ రాజరాజేశ్వరుడి దర్శనం చేసుకుని వస్తున్నప్పుడు ఆయన పశుపతినాథుడు కాబట్టి ఈ ఎద్దులను కూడా ఆ పరమేశ్వరుడి ప్రదక్షిణ కోసమై తీసుకొని పోతుండే. ఇప్పటికీ ఆ ఆచారం కంటిన్యూ అవుతున్నది. అండ్ మోరోవర్ ఇక్కడ ఉన్న ఆ శివలింగాన్ని, ఆ పవిత్ర పావన శివలింగాన్ని నీలలోహిత శివలింగం అని చెప్పి అంటారంట. నీలలోహిత శివలింగం అని ఎందుకు అంటారు అని అంటే, నీలం అనంటే ఒక బ్లూ కలర్ అని అనుకోండి, లోహిత అనంటే రెడ్ కలర్. అంటే ఒక స్కంద పురాణం ఆర్ టు దట్ మ్యాటర్ కొన్ని పురాణాలలో మనం తీసుకొని మాట్లాడితే రెడ్ కలర్ అనేది ఈజ్ ఏ సింబల్ ఆఫ్ మనం ఏమంటారు ప్రకృతి పురుషుల యొక్క కలయిక అని కూడా మనం చెప్తాము. నీల కలర్ అనేది శివుడు, రెడ్ కలర్ అనేది పార్వతి. అండ్ సో ప్రకృతి పురుషుల కలయిక అని చెప్పి ఇది ఇట్లా కూడా కొంతమంది మాట్లాడతారు. ఈ నీలలోహిత శివలింగం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే, రెడ్ కలర్ సింబలైజెస్ ఏదైతే మీరు చేసుకున్న పాపాలకు కర్మ సిద్ధాంతం ఏదైతే ఉంటుందో, రాజరాజేశ్వరుడు మీ కర్మ సిద్ధాంతం ప్రకారము, మీ కర్మ ప్రకారము మీకు పనిష్మెంట్లు కూడా అట్లనే పెడతాడు అని చెప్పేది ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఇది దక్షిణ కాశీ అని చెప్పి చెప్తారు, హరిహర క్షేత్రం అని చెప్పి కూడా చెప్తారు. ఇక్కడ 2 వైష్ణవ దేవాలయాలు కనిపిస్తాయి మీకు. శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఒకటి కనిపిస్తుంది, తర్వాత సీతారామ చంద్ర స్వామి దేవాలయం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఎవరైతే ఉన్నారో అక్కడ క్షేత్ర పాలకుడు లెక్క ఈ దేవాలయంలో మనకు దర్శనమిస్తాడు. వెనకటికి చాళుక్యులకు కూడా మన వేములవాడ అనేది ఒక క్యాపిటల్ సిటీ లాగా ఉండే. ఇంకొక స్థల పురాణం ఏంటంటే, అర్జునుడు మునిమనుమడు నరేంద్రుడు బ్రాహ్మణ హత్యకు గురై ఈ పాపాన్ని ఎట్లా కడుక్కోవాలా అని చెప్పి పరమేశ్వరుని ఆరాధిస్తున్న తరుణంలో ఆయనకు ఈ శివలింగం దొరికింది. అండ్ సో ఈ శివలింగాన్ని ప్రతిష్టాపన చేసిండు. తద్వారా ఆ పరమేశ్వరుడు ప్రసన్నమై బ్రాహ్మణ హత్య నుంచి ఈయనకు మోక్షం కలిగించిండు. సో ఇక్కడ ఆయన నీలలోహిత శివలింగం లెక్క ఆయన వెలిసిండు, పాపాలను కడిగిండ్రు అని చెప్పి ఒక స్థల పురాణం చెప్తుంది. వేములవాడ టెంపుల్ గురించి చెప్తుంది. నేను ఇప్పుడు సపరేట్గా చెప్పి మీకు తెలియదు అని నేను చెప్తలేను. కాకపోతే మన దేవాలయాలను మీకు నేను పరిచయం చేస్తున్నా. ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఒక్కొక్క దేవాలయము మనం ఎంతసేపు పోతాం, దర్శనం చేస్తాం, మొక్కుకుంటాం, అయ్యో మన శివయ్య నాకు ఈ కోరిక ఉన్నది, బయటకు వచ్చేసి స్థల పురాణం తెలుసుకోవాలి. స్థల పురాణం తెలుసుకుంటే మన చరిత్ర తెలుస్తుంది. చరిత్ర తెలిస్తే మన ప్రతిభ తెలుస్తుంది. మన ప్రతిభ తెలిస్తే మన పరాక్రమం తెలుస్తుంది. ఈ ప్రతిసారి నేను ఎందుకు మాట్లాడతానంటే ఫ్రెండ్స్, సనాతన ధర్మంలో పుట్టుడు అనేది ఒక గొప్ప, నిజంగా చెప్పాలని అంటే అదృష్టం. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, కొన్ని వేల సంవత్సరాల పాటు ఈ ధర్మం మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ మీరు నేను ఇదే ధర్మంలా ఇంకా నడుస్తున్నాము అని అంటే మన డిఎన్ఏ ఎంత గొప్పదో ఆలోచించుర్రి. మన పూర్వీకులు ఆర్ టు దట్ మ్యాటర్ మన యాన్సిస్టర్సు ఎంత పరాక్రమవంతులో ఒకసారి ఆలోచించుర్రి.
ఎంత ఓపిక అనేది మన సనాతన ధర్మం కుందో ఆలోచించుర్రి. ప్రాణానికి భయపడలే, ఆర్థిక విధ్వంసం జరుగుతున్నప్పుడు భయపడలే, అట్లనే ఆ సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నాం. ఇగో ఇలా ధర్మాన్ని భుజాన మోస్తున్నాం. అందుకనే సత్య సనాతనం నిత్య నూతనం అని అన్నారు. మతం అని చెప్పి సనాతన ధర్మాన్ని ఎప్పుడు ఎవరు అనలే, ధర్మం అని చెప్పి మాట్లాడినరు. వే ఆఫ్ లైఫ్ అని చెప్పి ఈ సనాతన ధర్మాన్ని మాట్లాడినరు. వేములవాడ టెంపుల్ మేము దర్శనం చేసుకున్న తర్వాత ఆ రుద్ర రూపం కపికిషోరుడు, రామభక్తుడు, అనిలాత్మజుడు, అంజనీసుతుడు, మన శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ అక్కడ మన ఆంజనేయ స్వామితో పాటు కొండగట్టుల మన నరసింహస్వామి రూపం కూడా అక్కడ కనిపిస్తుంది. ఆయన స్వయంభూ ఆంజనేయ స్వామి అని చెప్తారు. శంకు చక్రాలతో ఆయన మనకు దర్శనమిస్తారు. అక్కడ స్థల పురాణం కూడా ఏమని చెప్తుంది అని అంటే, అక్కడ త్రేతాయుగంలో హనుమంతుడు సంజీవని పర్వతం తీసుకొని పోతున్నప్పుడు ఇక్కడ కొంతమంది మునులు తపస్సు చేస్తున్నప్పుడు, ఆంజనేయ ఒకసారి మా దగ్గర కలిసిపోనానంటే, నేను అత్యంత కీలకమైన పనిలో పోతున్నా, లక్ష్మణుడు గాయపడి ఉన్నాడు, సో నేను ఖచ్చితంగా సంజీవని తీసుకొని పోవాలా. తీసుకొని పోతున్న తరుణంలో ఆడొక గుట్ట పడ్డదనని, అదే కొండగట్టనని అని ఒక అట్లా కొంతమంది కొన్ని పురాణాలు చెప్తాయి. ఇంకా కొంతమంది పండితులు ఏమని మాట్లాడతారనంటే, ఆంజనేయ స్వామి మళ్ళీ తిరిగి వస్తా అని చెప్పి రాక, అక్కడ తపస్సు చేస్తున్న మునులకు ఋషులకు కొంచెం ప్రాబ్లం ఇబ్బంది కలిగినప్పుడు ఘోరమైన తపస్సులో జీవాత్మను పరమాత్మను కలిపిన ఒక అంజనీ సుత అనే మహర్షి రూపంలో పరకాయ ప్రవేశమా లేకపోతే జీవాత్మను, ఇప్పుడు యాదగిరిగుట్టల యాదగిరి అనే మహర్షి జీవాత్మను పరమాత్మను కలుపుకున్న అత్యంత పుణ్య స్థలం. ఇట్లాంటి స్థలాలు మీకు తెలంగాణలో చాలా కనబడతాయి ఫ్రెండ్స్. యాదగిరిగుట్ట అని అనగానే మనం సాక్షాత్తు నరసింహస్వామిని గుర్తు తెచ్చుకుంటాం. బట్ అక్కడ యాక్చువల్ స్టోరీ ఏందనంటే, యాదగిరి అనే మహర్షి తన తపోబలంతో జీవాత్మను పరమాత్మకు అంకితం చేసిన స్థలం. అంటే సాక్షాత్తు ఆ పరమాత్ముడు ఈ జీవాత్మను, ఈ కలియుగంలో ఉన్న ఈ శరీరాన్ని యాక్సెప్ట్ చేసిండు. యాదగిరి అనే మహర్షిని జీవాత్మను పరమాత్మలో కలుపుకున్నాడు. అంత పవిత్ర పావనమైన స్థలం. సేమ్ అట్లాంటిదే అంజనీసుత, ఆ మహర్షి పేరు అంజనీసుత అని అనుకుంటా. ఆయన జీవాత్మను పరమాత్మలో కలుపుకొని స్వయంభూ లాగా వెలిసిన మన అంజనీసుతుడు, పవన పుత్రుడు శ్రీ ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు మనకు అక్కడ. ఇక్కడ కొన్ని ఇష్యూస్ కూడా మనం మాట్లాడాలి. కేవలం నేను స్థల పురాణం చెప్పనికనే మీ దగ్గరికి రాలే. బికాస్ చిత్రగుప్త ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఆధారాలతో మాట్లాడుతుంది, ధర్మానికి మాట్లాడుతుంది, ధర్మబద్ధంగా మాట్లాడుతుంది. అఫ్కోర్స్ కాన్స్టిట్యూషనల్గా ఫ్రేమ్లో పెట్టుకొని మాట్లాడతాం. అయితే కొండగట్టు విషయానికి వచ్చి మనం మాట్లాడితే, మనం వెనకటికి కూడా చూసినాం కొండగట్టు ఒక దుర్ఘటన. బస్సుల అప్పుడు అయినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వర్యులు పట్టించుకోలే ఎక్సెట్రా. ఆ దుర్ఘటన, దాని తర్వాత కొంచెం అక్కడ రోడ్ వేసిర్రు, వాళ్ళు వేసిర్రు ఎక్సెట్రా. బట్ అది ఎంత పవర్ఫుల్ పుణ్యక్షేత్రం అని మనకు తెలియాలని అంటే, వారాహి తన రథయాత్రను కూడా పవన్ కళ్యాణ్ కొండగట్టు నుంచే ఆరంభించాడు. సో కొండగట్టుకున్న క్షేత్ర బలమేంది, అక్కడ ఉన్న స్థల పురాణమేంది, అక్కడ ఉన్న అక్కడ పవర్ ఏంది. పవర్ అనగానే ఏదో మాయలు మంత్రాలు ఆర్ టు దట్ మ్యాటర్ ఏదో మీకు శక్తులు వస్తాయని కాదు. మీ నమ్మకం ఎంత బలంగా ఉన్నది, ఎంత పదిలంగా ఉన్నది అని అన్నది ఇంపార్టెంట్ అట. అండ్ మోర్ ఓవర్ 2 రుద్ర రూపాలతోని ఆయన దర్శనమిస్తాడు. సాక్షాత్తు హనుమంతుడు అండ్ టు దట్ మ్యాటర్ నరసింహ రూపంలో కూడా దర్శనమిస్తాడు విత్ శంఖం అండ్ చక్రం. అక్కడ ప్లేస్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కొండగట్టుల వెనుకటికి నాకు తెలిసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు కరెక్ట్గా డేట్స్ గుర్తులేవు. బట్ ఈ చిట్టా మాత్రం ఇప్పుతాను నేను ఖచ్చితంగా. మహాకుంభ సాక్షిగా, భోగి మంటల సాక్షిగా, చిత్రగుప్తియాల ప్రమాణం నేను చెప్తుంది, చిట్టా ఇప్పుతాను నేను. అక్కడ గుట్టల కలయిక తిరుపతిలో ఏదైతే తెలుగు గంగ ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు కట్టినరో అట్లా ఈ గుట్టల కలయికలలో మనం మంచిగా ఒక డ్యామ్ కట్టుకోవచ్చు, నీటిని స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఈ ప్రాజెక్ట్ నీళ్ళు ముంగటికి తీసుకోబోతలేరు అని చెప్పి మాట్లాడతారు. సో ఈ విశ్లేషణ ఏంది, సబ్జెక్ట్ ఏంది, దీని మీద ఏంది అసలు, వాట్ ఆర్ ది లయబిలిటీస్, వాట్ ఆర్ ది క్యాపబిలిటీస్, వాట్ వెంట్ రాంగ్, వాట్ వెంట్ రైట్, ఇవన్నీ ఖచ్చితంగా చిత్రగుప్త చిట్టా అయిపోతుంది. సో దేవాలయానికి వచ్చినామనంటే కేవలం దర్శనమే కాదు, ఆ ధర్మం ఏందో కూడా ప్రజలకు తెలవాలా. అసలు ఎంత ఈ ప్రకృతి మనకి ఎంత ఇచ్చిందనంటే చూడాలి. ఇంకొకటి ఏంటంటే కొండగట్టు అనే విషయం కాడికి వచ్చినప్పుడు గుడి పక్కల మొత్తం ఫారెస్ట్ ఏరియా చూసినాం. నేను ఫారెస్ట్ అఫీషియల్స్కి అడుగుతున్నా, నీ ఫారెస్ట్ ఏరియాలకు వచ్చి పోలీస్ హెడ్ క్వార్టర్ కట్టుకుంటే మాత్రం నువ్వు చెక్కబదన చేసుకొని కూర్చుంటావు, ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడుగుతున్నా. నేనేమంటున్నానంటే ప్రభుత్వం ముంగటికి వచ్చి ఇంత పవర్ఫుల్ పుణ్యక్షేత్రం కొంచెం భూమిని కేటాయించి కొంచెం ఈ దేవస్థానాన్ని మనం ఎందుకు డెవలప్ చేయలేము అని అన్నది ఒక ప్రశ్న. అక్కడ నీటి సమస్య ఏదైతే అక్కడక్కడ నీటి సమస్య ఉందని నేను చెప్తలేను, ఆ ప్రాజెక్ట్ ఏమైంది,
దాని మీద చర్చ ఎందుకు జరుగుతలేదు అని అనేది ఒక ప్రశ్న. వెనకటికి దేవాలయాలే శక్తి కేంద్రాలు ఉండే, దేవాలయాలే పాఠశాలలు ఉండే. సో ఈ శక్తి కేంద్రాలను విధ్వంసం చేసిందే అంచెలంచెలుగా. నేను ఇప్పుడు వస్తా, నెక్స్ట్ కాడికి వచ్చినప్పుడు మీకు మొత్తం అది అర్థమవుతుంది. సో నెక్స్ట్ మేము పోయింది ధర్మపురికి, వేములవాడ, కొండగట్టు, అండ్ నెక్స్ట్ మేము పోయింది మన ధర్మపురి దగ్గరికి మేము పోయి మాట్లాడినప్పుడు ఇక్కడ మీకు లక్ష్మీ నరసింహస్వామి 3 అవతారాలలో మీకు కనబడతారు. సేమ్ లక్ష్మీ నరసింహస్వామియే. లక్ష్మీ నరసింహస్వామి లెక్క కనిపిస్తాడు, ఉగ్ర నరసింహస్వామి లెక్క కనిపిస్తాడు, సౌమ్య నరసింహస్వామి లెక్క కనిపిస్తాడు. అంటే సౌమ్య నరసింహ మీకు అని అనిపిస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి లెక్క కనిపిస్తాడు. అయితే ఇక్కడ మీరు ఎంటర్ కాగానే మీకు ఒకటి ఇక్కడ కనిపించేది ఏంటంటే యమధర్మరాజు విగ్రహం కనబడుతుంది మీకు ఎంటర్ కాగానే. యావత్ భారతదేశంలో యముడిని ఎక్కడ పూజించరు, ఇక్కడ ధర్మపురిలో పూజిస్తారు. ఆచరణ ఏంది, పురాణం ఏం చెప్తుంది అని అంటే, ఇక్కడైతే నువ్వైతే గండదీపం వెలిగిస్తావో ఆ యమధర్మరాజుకి గండదీపం వెలిగిస్తావో నీకు ఇక యమపురి దర్శనంతోని విముక్తి దొరుకుతుంది అని అనేది స్థల పురాణం చెప్తుంది. నేను పెద్దగా పండితుణ్ణి కాదు, వేదాలు నాకు అసలే తెలియదు, నాకు నచ్చినట్టు నాకు అర్థమైనట్టు నేను చెప్తున్నా. ఇంట్లో ఏదైనా దోషాలు ఉంటే పండితులు జర నన్ను క్షమించాలా, ఇలా తప్పులు బట్టి వాయిలిని కొట్టుడు కాదు. సో నేను ఇక్కడ ప్రవచనాలు చెప్పనీకైతే చిత్రగుప్త ఛానల్ పెట్టలేదు. సో అర్థమైన విషయాలు చెప్తున్నా. ఇలా మన కరెక్షన్ ఉంటే మీరు కమెంట్ రూపంలో చెప్పుండ్రి, మేము నేర్చుకుంటాం. యమధర్మరాజు దర్శనం చేసుకున్న తర్వాత మనం లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుంటాం, ఉగ్ర నరసింహస్వామిని దర్శనం చేసుకుంటాం. అండ్ మోరోవర్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే, ఈ ప్లేసు అత్యంత పవిత్ర పావనమైన ప్లేస్ అనంట. ఎందుకనంటే సత్యవతి అననే సాధ్వి తన భర్తకు శాపమోచనం వలన సర్పం లెక్క మారిపోతే యమధర్మరాజుతోనే యుద్ధానికి దిగి, యుద్ధం అని అంటే యుద్ధం అని అనలేం, దాన్ని పోరాటం అని అనుకోవచ్చు, లేకపోతే సంకల్ప బలం అనుకోవచ్చు, పతి యొక్క సేవ అని అనుకోవచ్చు. ఒక శాండ్ పిల్లర్ మీకు కనిపిస్తుంది ధర్మపురిలో, శాండ్ పిల్లర్. ఐరనీ బికమ్స్ ఐరానికల్. ఎందుకు ఈ మాట చెబుతున్నా అని చెప్పి మాట్లాడితే, ధర్మపురిలో మనం పోయి ఈ సత్యవతి స్తంభాన్ని మనం చూడనీకి పోయినప్పుడు, సత్యవతి స్తంభాన్ని మనం చూడనీకి పోయినప్పుడు ఆడ చిన్న బోర్డు పెట్టిరువా, పెయింట్తో రాసిరు, హ్యాండ్ రైటింగ్తో ఉన్నది. ఈ ఎండో డిపార్ట్మెంట్కి సిగ్గు శరమేమని ఉన్నదా అని అంటున్నా. ఈ రాష్ట్ర ఖజానాకు మాత్రం ఆ దేవాలయాలకి పైసలు కావాలి, సిగ్గు తప్పిన రాజకీయ నాయకులకు వీళ్ళకి అందరికీ. ఈ శరం తప్పిన వాళ్ళని అడుగుతున్నాను, ఇక్కడ ఇంత పవిత్రమైన స్టోరీ మీకు ఆడ బోర్డు పెట్టిరా, అది కూడా ఈడ చిన్న సత్యవతి ఇట్లా చెప్పి ఇట్లా రాసేసి చిన్నగా పెట్టిరు. నేను ఇప్పుడు అది మా వాడు మీకు పెట్టేటప్పుడు డిస్క్రిప్షన్లో కంప్లీట్గా పెడతాడు ఫ్రెండ్స్, అది మనం పెడదాం, అందులో పెట్టును అది గిట్లా రాసి పెట్టిండ్రు. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత, ఉగ్ర నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత, యమధర్మరాజు దర్శనం మొదట చేసుకున్న తర్వాత, మనము ఉగ్ర నరసింహస్వామి దర్శనం చేసుకునేటప్పుడు ఇక్కడ ఇంద్రుడు కూడా మీకు ప్రత్యక్షమవుతాడు. ఇక ఆంజనేయ స్వామి విగ్రహాలు మీకు అన్ని చోట కనిపిస్తాం. సాక్షాత్తు కుబేరుడు కూడా మీకు అక్కడ కనిపిస్తాడు. అక్కడ క్షేత్రపాలికుడు మన అంజనీ సుతుడు, పవనపుత్రుడు శ్రీ హనుమంతుడు. మీకు కుబేరుడు కనబడే, మీకు ఇంద్రుడు కనబడే, సాక్షాత్తు యమధర్మరాజే మీకు ఆడ దర్శనమిచ్చే, యమపురి నుంచి విముక్తి కలిగించే, మీకు బ్రహ్మ కనిపించే, మీకు అక్కడ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కనిపించే. కొంచెం మీకు ముంగట పోగానే మీకు రామలింగేశ్వర స్వామి దేవాలయం కనిపిస్తుంది, సాక్షాత్తు ఆ పరమశివుడిది. రామలింగేశ్వర స్వామి దేవాలయం మీరు పోయినప్పుడు కూడా అక్కడ స్వయంభూ అని చెప్తారు, దక్షిణ కాశీ అని అంటారు. నేను కొంచెం కరెక్ట్ మాట్లాడుతున్నానో లేదో నాకు తెలియదు, పండితులు కొంచెం నన్ను క్షమించాలి నేను తప్పైతే. గోదావరి నీరు ఇక్కడ దక్షిణాన ప్రవహిస్తుంది, ఉత్తరాన వెళ్ళాల్సిన గోదావరి ఇక్కడ దక్షిణాన ప్రవహిస్తుంది. అందుకే ఇక్కడ ఒక పవిత్ర పావనమైన స్థలం అని చెప్తారు. అక్కడ ఒక స్తంభం కూడా మీకు కనబడుతుంది, కింద బేస్ లేకుండా కేవలం ఇట్లా. అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలనంటే ఈ స్తంభాన్ని నేను ఇట్లా నిలబెట్టాలనంటే ఖచ్చితంగా నేను దీని కింద ఒక బేస్మెంట్ పెట్టి ఇట్లా పెట్టాలా. ఇక్కడ దీని ఒక కింద ఏదైనా దానికి ఒక కింద భూమి లోపలికి అంటే పాతాళానికి ఏదైనా దాని కన్స్ట్రక్షన్ కట్టాలా. బట్ ఇది కేవలం ఇట్లా లిఫ్ట్ పెట్టింది ఉన్నది. దరిద్రం దండయాత్ర చేసుడు ఏంది అని చెప్తే, ఈ నా కొడుకులు పైజామా పట్టించారు కానీ నా కొడుకులు నా దేవాలయాలను ఏ రకంగా విధ్వంసం చేసిండ్రు అనేది కనిపిస్తుంది. మా నందీశ్వరుడు కనబడతాడు. ఒక చెవు పోగొట్టుకున్న మా నందీశ్వరుడు మాకు దర్శనమిస్తాడు. అయితే ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకు మాట్లాడుతున్నామని మాట్లాడితే, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఈ 3 క్షేత్రాలల్లో తిప్పి కొడితే ఎంతసేపు ఉంటుంది నాకు తెలిసి ఒక 30-40 కిలోమీటర్ రేడియస్లో మీకు అన్నీ కనెక్ట్ అయిపోతాయి. ఇక్కడ కరీంనగర్ డిస్ట్రిక్ట్, జగిత్యాల డిస్ట్రిక్ట్, ఎక్సెట్రా. అక్కడ నుంచి మనకు ఒక 20 కిలోమీటర్లు, ఇది ఒక 10 కిలోమీటర్లు, అదొక 20 నిమిషాలతో వల్ల ఇవన్నీ కనెక్ట్ అవుతాయి. నేను ఇవాళ ఏమడుగుతున్నాను అంటే, అధికార పక్షంని అడుగుతున్నా,
ప్రతిపక్షాన్ని అడుగుతున్నా, అంధకార పక్షాన్ని కూడా అడుగుతున్నా. ఉన్న రాష్ట్రంలో ఏమడుగుతున్నా అంటే, ఒక ఇంత పవిత్ర పావనమైన ఈ స్థలంలో మనము ఒక దేవాలయ కారిడార్ ఎందుకు చేయొద్దు? ఇప్పుడు మనం కోస్టల్ కారిడార్ అని చేసినాం ఆంధ్రాలో. అట్లనే కాశీ కారిడార్ అని చెప్పి దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు సంకల్పం కట్టుకున్నారు. నేనేమంటున్నానంటే, ఈ అధికార పక్షము రాష్ట్ర ఖజానాకు పైసలు నిండనికే దేవాలయ పైసలు అయితే కావాలా, ప్రతిపక్షానికి రాజకీయం చేయనికే దేవాలయ టాపిక్ కావాలా. ప్రతిపక్షం ఉంటే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఎందుకు మాట్లాడతా అంటే తర్వాత మాట్లాడుతుంది. ఇక ఆ కాడికి వస్తే అంధకార పక్షం ఒకటి ఉన్నది. పొద్దున్న లేస్తే దేశం కోసం, ధర్మం కోసం. ఇప్పుడు నేను ఏమని మాట్లాడతా అంటే, లెట్ మీ నాట్ డ్రాగ్ ద ఇష్యూ. నేను డైరెక్ట్ అడుగుతున్నా, అక్కడ ఉన్న ఎంపీ, స్థానిక ఎంపీకి నేను అడుగుతున్నా, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నకు అడుగుతున్నా, అన్నా మళ్ళీ ఈ టెంపుల్ కారిడార్ కట్టాలని మీకు ఎన్నడూ ఆలోచన రాలేదా? రాదా? ఇంత పవిత్ర పావనమైన స్థల పురాణం ఉన్న ఈ స్థలంలో దేశం కోసం, ధర్మం కోసం అని ఉండే మనకు ఆ వేములవాడ రాజరాజేశ్వరుడికి ఆ రాజసం ప్రపంచ స్థాయికి తెలవాలని మనకు అనిపించలేదా? ఆ కొండగట్టున వెలసిన ఆ శ్రీ హనుమంతుడికి వైభవం కొండంత పైకి లేవాలని మీకు అనిపించలేదా? ధర్మపురిలా ధర్మం ఇక్కడనే ఉన్నది అని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం మీకు ఎవరికి అనిపించలేదా? కాంగ్రెస్ వాడిని విడిచిపెడదాం అని హీన చరిత్ర, బీఆర్ఎస్ వాడిని పక్కకు పెడదాం. కొండగట్టుల దుర్ఘటన అయితే రానే రాకపోయా ఆనాటి ముఖ్యమంత్రి. బట్ మనం పొద్దుగా లేస్తే మనం ఠేకాదారులం కదా. నేను ఇలా బండి సంజయ్ గారిని కోరుతున్నా, మీరు వేములవాడకు ఫండ్స్ ఇచ్చిర్రు, నేను కాదని అంటలేనన్న. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. నేను మీకు నమస్కారం కూడా చేస్తా దానికి. బట్ కొండగట్టు ఆ వాటర్ ప్రాజెక్ట్ ఏమైంది? ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏడుదాకా వచ్చే ధర్మపురి, ఈ మూడింటిని టెంపుల్ని కట్టి ఒక టూరిజం తెలంగాణలో ఎందుకు చెయ్యలేము? టూరిజం అని అంటే నేను కేవలం ఏదో మాట్లాడతలేను. ఒక పవిత్ర పావనమైన పుణ్య స్థలాలు ఇవి. ఇంకొక స్థలం కూడా చెప్తారు కొండగట్టుది. అమ్మవారు సీతమ్మవారు ఏడుస్తున్నప్పుడు కన్నీటి సుక్క ఇక్కడనే పడ్డది. త్రేతాయుగంలో శ్రీరాముడు సంచరించిన కొండగట్టు జాగా, అందుకే అక్కడ స్వయంభూగా వెలిసిండు నా కపికిషోరుడు అని చెప్పి చెప్తారు. సాక్షాత్తు బ్రహ్మ అక్కడనే ఉండే, శ్రీ మహావిష్ణువు అక్కడనే కొలవై ఉన్నాడు. సాక్షాత్తు దక్షిణ కాశీ అయిన పరమేశ్వరుడు ఈశాన దేవాయ మహాదేవాయ అక్కడనే ఉన్నాడు. త్రిమూర్తులు అక్కడనే నెలకొల్పిన అంత పవిత్ర పావనమైన స్థలంలో సాక్షాత్తు దేవులకు రాజు ఇంద్రుడే అక్కడ కొలువై ఉన్నాడు. ధన సంపత్తినిచ్చే కుబేరుడు అక్కడ కొలువై ఉన్నాడు. క్షేత్రపాలికుడు హనుమంతుడై ఉన్నాడు. మన ధర్మం ఎక్కడ వాయ్ అని చెప్పి నేను అడుగుతున్నా. మనం ఏం చేసే అని అడుగుతున్నా. ఏం చేసినా చేయకపోయినా ప్రణాళిక ఉన్నదా అని అడుగుతున్నా. ఫ్యూచర్లో ఏమైనా చేయగలుగుతారా అని అంటున్నా. ఎందుకనంటే పదవుల కోసం మనం పాకులాట ఉంటుంది చూడు, జబర్దస్త్ ఉంటుంది. కాకపోతే ఎలక్షన్ టైంలలో మనం ధర్మం గురించి మాట్లాడి ఆ తర్వాత దేశం కోసం, ధర్మం కోసం అనే డైలాగు దేహం కోసం, ధనం కోసం మారుతుంది చూడు, అక్కడ ప్రాబ్లం వస్తుంది. మేము మాట్లాడింది ఏమన్నా మాట్లాడు తప్పు అయితే ఉతుకారేయండి ఫ్రెండ్స్, లేకపోతే కమెంట్ రూపంలో మీరు చెప్పుండ్రి మేము మాట్లాడింది కరెక్టా రాంగా, ఆలోచిస్తారా అనుభవిస్తారా అని చెప్పి మాట్లాడుతున్నా. ఈ 3 దేవాలయాలను కట్టి కారిడార్ కట్టాలనా వద్దా అన్నది ఎలా చిత్రగుప్తు ప్రశ్న. సెల్ఫీ విత్ టెంపుల్ ఆగదు. ఈ 3 పుణ్యక్షేత్రాల దర్శనం నా పుట్టినరోజు నాడు 11th జనవరి నాడు చేసుకున్నందుకు నేను ఇలా అత్యంత ప్రసన్నంగా ఉన్నా. నిజంగా చెప్పాలనంటే సంతోషంగా ఉన్నా. పుణ్యం కట్టుకున్నా అని చెప్తున్నా. ఆ కార్యకర్తలందరికీ నేను పాదాభివందనం చేస్తున్నా. పేరున ఊరున కేవలం ఒక పిలుపుకు నేను అక్కడికి వస్తున్నా, చిత్రగుప్తు టీం అక్కడికి వస్తుందని అన్నప్పుడు వచ్చి మీరు మాకు దర్శన భాగ్యం కల్పించిండ్రు. ఆ దేవదేవుల దర్శనం మాకు చెప్పిర్రు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ స్థలపురాన్ని పరిచయం చేసిన ఆ పూజ్యులందరికీ, పెద్దలందరికీ పాదాభివందనం చేస్తున్నా. అర్చకులందరికీ పాదాభివందనం చేస్తున్నా. మీరు ఆ స్వామి కొలువుల, స్వామి సేవలు చేస్తున్న సేవకు మీకు ఎంత పొగిడినా తక్కువనే అని చెప్తున్నా. ఆ స్థల పురాణాన్ని మాకు పరిచయం చేసినందుకు మీ పేరు కూడా తీసుకోకపోతే ఇవాళ నేను అది కంప్లీట్ కాదు అని చెప్పి మీకు పాదాభివందనం తెలియజేస్తున్నా. అమ్మా, నేను నిన్ను దర్శనం చేసుకోలేకపోయినా, కరీంనగర్ మహాశక్తి దేవాలయాన్ని కూడా నేను దర్శనం చేసుకుందామని అనుకున్నా. ఈసారి నాకు ఆ అదృష్ట భాగ్యం కలగలేదు తల్లి. ఖచ్చితంగా ఆ మహాశక్తి దేవాలయానికి నేను వస్తా, దర్శనం చేసుకుంటా. భారత్ మాతాకి జై.